చెప్పు. హలో హలో హాయ్ హాయ్ బావా ఏంటి చెప్పావు అమ్మాయి ఎందుకు చెప్పలేదు? ఏమలేదు చెప్పు. హలో హలో హాయ్ హాయ్ బావా అర్థమైందా డైలాగ్ నీకు? ఏమన్నాడు మైక్? ఏమన్నాడు? మామ బావ చేయలే. నువ్వు అందుకే అమ్మాయితో చెప్పిస్తున్నావా? అదేం కాదండి. సో ఈ ఆర్ట్ ని దిస్ ఇస్ పోలిఫోనిజం అంట. ఇట్స్ నాట్ వెంట్రలాక్విజం, ఇట్స్ కాల్డ్ పోలిఫోనిజం. పోలిఫోనిజం అంటే చాలా ఉంటాయి. ఆర్నిపోలిజం అని, లేకపోతే ఇక్కడ పోలిఫోనిక్ సౌండ్ అని చెప్పేసి ఇవన్నీ మన సిస్టమ్స్ లో ఉంటుంటాయి. సో రైట్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాఫ్ట్వేర్. వితౌట్ సాఫ్ట్వేర్ ఐ కెన్ మేక్ దట్ సౌండ్. దట్ ఈస్ కాల్డ్ పోలిఫోనిజం. యా, లైక్ దిస్. సో ఈ వాయిస్ ని మనం ఎక్కడికైనా పంపించవచ్చు. ఎలా పంపించవచ్చు అనే దానికి 2003 సంవత్సరంలో నాకు నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది అందరి ఆశీర్వాదాలతో. నిజంగా మీ ముందు ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు మా రవీన్ ఎంటర్టైన్స్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న ఐటమ్ చేస్తాం. దట్ ఈస్ బ్యూటిఫుల్ ఐటమ్. ఎందుకంటే వాజ్పేయి గారు నాన్ స్టాప్ గా నవ్వుకున్నారు ఐటమ్ చేసినప్పుడు. ఏంటి అంటే, సపోజ్ ఈ పాప ఉంది, అలాగే ఈ బొమ్మ లేకపోయినా సరే ఆడియన్స్ నుంచి కూడా వాయిస్ నేను రప్పిస్తాను. ఎలా అనేది ఇప్పుడు ఐటమ్ చేసి చూపిస్తాను. రావు డోనా. సో మరి అమెరికా నుంచి వచ్చావు, అవునా? అమెరికా నుంచి ఏం తీసుకొచ్చావు? స్టాక్ మార్కెట్ పడిపోతే అవునా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? స్విస్ బ్యాంక్ లో ఉన్నాయా? ఎవరు? అత్తం స్విస్ బ్యాంక్ లో దాచారా? ఎన్ని కోట్లు? 1000 కోట్లు. సో 1000 కోట్లు పెట్టి ఏం చేస్తావు? ఎన్టీపీసీని డెవలప్ చేస్తుంది. గట్టి క్లాస్ కొట్టచ్చు మరి పాపం. నిజంగా వెరీ గుడ్. సో ఎన్టీపీసీని డెవలప్ చేస్తాం, అవునా? ఎలాగా? సూపర్ గా. అందరికి శాలరీస్ ఎలా ఉంటాయి? 1,00,000 రూపాయలు శాలరీ పెడతావు. వెరీ గుడ్. తిరిగి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి పాపం. నిజంగా అది రావాలని కోరుకుందాం. అయితే మరి నిన్న బడ్జెట్ చూసావు కదా, ఎలా ఉంది? అంత ఎందుకని? కారు కొనాలని ఉంటే బడ్జెట్ ఎక్కువ. అలా కాదు. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఉండాలి కదా, అవునా? వెరీ గుడ్. ఓకే. అయితే అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారు? 10 కోట్లు తీసుకొచ్చాను అన్నావు. ఓకే. సో మరి ఈ 10 కోట్లు పెట్టి ఏం చేస్తాం? ఎన్టీపీసీ బాగుందా? ఏంటి బాగుంది? లోపల. సో అన్ని బాగున్నాయి. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? సినిమా. ఏ సినిమా? ఓకే. వాటర్ ఇస్తున్నారు, కూర్చున్నారు, అవును. ఏంటి సినిమా పేరు? ఇద్దరు దగ్గర సినిమా తీస్తావు. దీనికి హీరో ఎవరు? నువ్వు హీరో. హీరోయిన్ ఎవరు? ఇటు అమ్మ హీరోయిన్, నువ్వు హీరో. వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే ఇంకో విషయం చెప్తా. అయితే ఇంకో విషయం, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? ఆంటీ ప్రొడ్యూసర్ గారు. ఓకే, వెరీ గుడ్. నువ్వు హీరో. ఈ అమ్మాయి మరి విలన్ ఎవరు? వీళ్ళ అన్న. వెరీ గుడ్. అంటే వీళ్ళ అన్న విలన్ చేసేస్తావు. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఒక విషయం మాట్లాడుతుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు మిమిక్రీ చేస్తుంది మా డోనాడు. ఏ క్లాప్స్ చేయబట్టండి పాపం, క్లాప్స్ అడుగుతున్నాం. వెరీ గుడ్. సో పాప నువ్వు చిన్నప్పుడు ఈ పాల కోసం ఎలాగొచ్చావు చెప్పమంటుంది. ఇంతకీ నీ పేరేం పేరు? అప్పలం కాదు, ఉండు. ఏం పేరు? ప్రియాంక. రాజుగాంధీ కూతురు. బాగుంది. ఓకే ఓకే, చేప. ఓకే, ఇదేం బాగుంది కానీ. ఓకే, సో ప్రియాంక నువ్వు చిన్నప్పుడు ఈ పాల కోసం ఎలాగొచ్చావు తెలుసా? పాలు తాత నువ్వు నోరు. ఓకే, సో ఎలా తాగమ్మా చిన్నప్పుడు ఎలాగేడ్చావు పాల కోసం? ఎలాగేడ్చావు చెప్పు. అమ్మాయి పాల కోసం ఎలాగొచ్చింది? అలా కాదు, అలా కాదురా. అలా చెప్పకూడదు. పర్వాలేదు కాదు. ఒక్క నిమిషం. నువ్వు పర్ఫెక్ట్ గా చేస్తే వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. నువ్వు అంటే కొడతావా?